భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో నిత్యం 1000 లారీలకు పైగా రోడ్ల మీద నిలిచిపోతున్నాయి. దీంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులు తిప్పలు పడుతున్నారు. 4 రోజుల క్రితం వెంకటాపురం నుంచి భద్రాచలానికి అంబులెన్స్ లో వెళ్తున్న ఓ మహిళ నొప్పులతో గంటసేపు రోడ్ల మీద నిలిచిపోయింది. తీవ్ర అవస్థలకు గురైంది. అధికారులకు తెలిపినా స్పందించలేదనే విమర్శలున్నాయి. 2 ఏళ్లుగా వేల సంఖ్యలో లారీలు రోడ్ల మీద తిరగడంతో తూర్పాక దగ్గర బ్రిడ్జ్ కుంగిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కన్నగూడెంలో ఉన్న బ్రిడ్జ్ మొత్తం కుంగిపోవడం కారణంగా 3 నెలలుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తక్షణమే లారీలను తొలగించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామంటున్నారు పలు రాజకీయ పార్టీ నేతలు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈరోజు చర్ల మండలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో వేల లారీలు రోడ్ల మీద నిలిచిపోయి ఇవాళ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి అంతరాయంలో ఇరుక్కపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి గతంలో కూడా ఈ లారీల మీద అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. అయినా కూడా రోడ్ల మీదనే లారీలు నిలుపుతా ఉన్నారు. ఈ రోడ్లు ఏమన్నా రేజింగ్ కాంట్రాక్టర్ల బాబులే అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. ఈ అధికారులు ఎందుకు సోద్యం చూస్తూ ఉన్నారు, ఎందుకు రోడ్ల మీద లారీలు జీపేయట్లేదని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి అడుగుతా ఉన్నాం. గత 3 రోజుల క్రితం ఇట్లాగే ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్లో ఒక మహిళ గర్భవతి నొప్పులతో బాధపడుతుంటే అధికారులు మాత్రం వచ్చి లారీలు తీపిచ్చినట్టు పరిస్థితి అయితే లేదు. తక్షణమే అధికారులను ఏం కోరుతా ఉన్నామంటే రోడ్ల మీద లారీలు నిలుపుదల చేయాలని చెప్పి, ఈ రోడ్ల మీద లారీలు ఉండటం కారణంగా ఇవాళ విద్యార్థులు, రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి తెలియజేస్తూ ఉన్నాం. అయినా కూడా అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. లేకపోతే మాత్రం ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి